డ్రై ఫ్రూట్స్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్ పౌడర్, తురిమిన పన్నీర్, నూనె, ఉప్పు, బ్రెడ్ పౌడర్, కారం, గరం మసాలా పొడి, కార్న్ఫ్లోర్, బొంబాయి రవ్వ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. సో కౌశల్య గారు అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇది డ్రై ఫ్రూట్ అండి. పిస్తా, బాదం, కాజు 3 కలిపి పౌడర్ చేశారు. మరి మెత్తగా చేయలా, కొంచెం గరుగ్గా పౌడర్లా చేశారు. తర్వాత పనీర్ తురుమండి, తురిమిన పనీరు, బొంబాయి రవ్వ 1 స్పూన్, తర్వాత గరం మసాలా ఒక 1/2 స్పూను, అల్లం పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ అండి ఇది, తర్వాత కారం, ఉప్పు తగినంత, అంతే. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేసేసి కలిపేయడం. నెక్స్ట్ కట్లెట్ తయారు చేసుకోవడం, అంతేనండి. కానీ ఇది ఒక 5 నిమిషాలు నానబెడితే అవుతుంటే రవ్వ అంతా బాగా పీల్చుకొని పొంగుతుంది అనమాట. అందుకని కొంచెం ముందు కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. నేను ముందు కలిపి తెచ్చాను. ఇప్పుడు ఆయిల్ పెట్టేసేయండి. ఒక్కొక్క కట్లెట్ ఆయిల్ ప్లేట్. అంత చిన్న బౌల్లో ఎందుకు కలిపారంటే అందుకే ఆల్రెడీ కలిపి పెట్టాను. కొంచెం ఆ రవ్వ బాగా బైండింగ్ అయిపోతుంది దీనికన్నాను అని. సో మనకి చూపించడానికి ఇక్కడ ఇలా కలిపి దీన్ని ఎంతసేపు పక్కన పెట్టేయాలి? ఓ 15 మినిట్స్ పెడితే బాగా వస్తుందండి. మెత్తగా అయిపోతుంది కదా. కొంచెంసేపు పెడితే ఏమవుతుందంటే ఈ పన్నీర్ అన్నీ కలిసిపోతుంది. తర్వాత ఆ రవ్వ కూడా బాగా కలిసిపోయి ఇలా అయిపోతుంది అనమాట. మనము ఇలా మిక్స్ చేసిన తర్వాత 15 నిమిషాలు బ్యాటర్ని అలా పక్కన ప్రశాంతంగా పెట్టాలి. దాన్నే మ్యారినేషన్ అంటాం కదా మన భాషలో. సో అలా పెడితే అది కొంచెం అంతా పీల్చుకొని రవ్వ, పన్నీరు, డ్రై ఫ్రూట్ పౌడర్ అన్నీ సెట్ అవుతాయి. ఇప్పుడు మనం కట్లెట్ చేసుకోవాలి, అంతేనా? అంతేనండి. సో అలా కలిపేసాం. ఇప్పుడు ఇది ఆయిల్ డీప్ ఫ్రై అండి. నాకు ప్లేట్ కూడా ఇచ్చేయండి, మెల్లిగా నేను కట్లెట్ చేస్తుంటాను. ఓకే, ఆయిల్ నేను వేడి చేస్తాను ఈ లోపు. ఈ లోపు కట్లెట్లు తయారు చేస్తాను. ఓకే, అలా బైండింగ్ అయ్యి రావాలి అంటే కొద్దిసేపు నానాలన్నమాట. సో ఇలా మనం కలిపిన పిండిని మొత్తం చక్కగా అలా చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే కార్న్ఫ్లోర్ కలిపి డిప్ చేసుకుందాం. అది కార్న్ఫ్లోరా? కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ ఇచ్చేసేయండి. వైట్ గా ఉంటుంది కదా కార్న్ఫ్లోర్. ఇది కార్న్ఫ్లోర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే డైరెక్ట్ ఫ్రమ్ ద కార్న్ తీసినట్టు ఉన్నది ఇది. నేను అమెరికాలో కూడా చూసాను ఇలాంటి ఎల్లో ఎక్కువ దొరుకుతుంది. మన వైట్ కార్న్ఫ్లోర్ ఎక్కువ దొరకదు అక్కడ. అంటే ఉంటుంది అనుకుంటాను నేను చూసే ఏరియాస్లో. కొంచెం నీళ్ళు పోయండి, కొంచెం పడతాయి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే బ్రెడ్ క్రమ్స్ వేసేస్తాను. ఆయిల్ వేడెక్కగానే ఫ్రై చేసేస్తాను. సో జస్ట్ దాంట్లో డిప్ చేసాము. ఇందులో పెట్టేస్తారా పోనీ? ఇందులో పెట్టండి. నేను కొంచెం డిప్ చేస్తాను, ఎందుకంటే సరిగ్గా రాదు కదా. నేను ఇలాంటి పార్టీలకి, ఫంక్షన్స్కి పిల్లలు ఎక్కడికి వచ్చినా నేను ఎక్కువ చేసి పెట్టుకుంటాను. సో ఇది అనమాట రెడీ అయిపోయింది పన్నీర్ డ్రై ఫ్రూట్ కట్లెట్. ఆయిల్ వేడెక్కింది, నేను ఇందులో ఫ్రై చేసేస్తాను. అయితే అన్నిటినీ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసేయచ్చు.
మనకి కార్నర్ ఇది రవ్వ వేయడం వల్ల ఏంటంటే కొంచెం బైండింగ్గా ఉంటుంది. లోపల కూడాను ఎక్కువ కార్న్ ఫ్లోర్ అవి వేయకుండా బ్రెడ్ కమ్ పౌడర్ అవి వేసుకుంటే బాగా వస్తుంది. ఎక్కువగా పొటాటో ఎక్కువ వేస్తారు కదండి. అవును, నేను కట్లెట్ అనగానే పొటాటో. నాకు పొటాటో ఎక్కువ వేయడం ఇష్టం ఉండకుండా ఎప్పుడు ఆలుగడ్డతో చేస్తారని నేను పన్నీర్ సెలెక్ట్ చేశాను. బాగుంది. ఓ రోజు మా అమ్మాయి అంది, మనకు పెద్ద పార్టీ ఉందమ్మా ఇవాళ అంది. నేను ఇంకా పన్నీర్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి కట్లెట్ చేశాను. అందరూ లైక్ చేశారు. ఓకే. డ్రై ఫ్రూట్స్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్ పౌడర్, తురిమిన పన్నీర్, నూనె, ఉప్పు, బ్రెడ్ పౌడర్, కారం, గరం మసాలా పొడి, కార్న్ఫ్లోర్, బొంబాయి రవ్వ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. డ్రై ఫ్రూట్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని డ్రై ఫ్రూట్ పౌడరు, తురిమిన పన్నీరు వేయాలి. కొద్దిగా 1 స్పూన్ బొంబాయి రవ్వ, గరం మసాలా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. 15 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపిన కట్లెట్ పిండిని కట్లెట్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం నీళ్లు పోసి బాగా ఉండలు లేకుండా కలపాలి. అలాగే ఒక ప్లేట్లో బ్రెడ్ పౌడర్ కూడా వేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తయారు చేసిన కట్లెట్ని కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ పిండిలో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్ పౌడర్లో రోల్ చేసి వేడెక్కిన నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ డ్రై ఫ్రూట్ కట్లెట్ రెడీ.